ఎవ్వలేమో గాని జేసీ ప్రభాకర్ సార్ అయితే వారానికో 2 వద్దులు మా పటాస్ వార్తలకు ఎక్కుతూనే ఉంటాడు. సార్ ముచ్చట నేను కొత్తగా చెప్పేది ఏముంటది, అందరికి ఎరుకున్న ముచ్చటే గాని మళ్ళీ అలా కూడా ఏదో కొత్త ముచ్చట ముంగట వేసుకొని వచ్చినట్టున్నాడు. ఒక్కసారి మందలిద్దాం పర్రి. ఓ జేసీ సారు నమస్తే, ఎట్లున్నావు? నమస్కారం. మళ్ళీ ఇవాళ ఏం ముచ్చట మోసుకొచ్చిర్రు సారు? నేను ఈ రోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. ఇసుక ఇసుక ఎక్కడిది సార్? మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీ లో ఒక 25 మంది ఇసుక దొలుకుండేది. అయితే ఇప్పుడు ఏమంటుర్రు? నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీరు వద్దంటుర్రంటే పక్క వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళే అయ్యి ఉంటారు, గంతేనా సార్? వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడినారు. గదేంది ఆప్తులు అంటుర్రు, మానుకోండి అంటుర్రు, నీ వాళ్ళేనాయే గట్ల అంటే ఎట్లా సార్? మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే 25 మందికి ఇదే. మీ వాళ్ళను కూడా వద్దంటున్నావు అంటే మంచి ముచ్చటే. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? మరి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టుకుందానికి అవసరం పడి తోలుకున్నారేమో తీయుర్రి సార్, గంత గరం కాకుర్రి. సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. అంటే ఏమంటుర్రు? మీ వాళ్ళే ఇసుక తోలుకొని అమ్ముకుంటుర్రు అని అంటుర్రా, గంతేనా? మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. ఎవరికి ఎరకంటారు మరి ఇసుక ఎట్లా అమ్ముకోవాలో? పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. వాళ్ళకంటే తెలియదు, మీకన్నా తెలుసా సార్? మరి అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక టిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. అది మీ మాట అంతా. మీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళతో సోపతి చేస్తుర్రని మీకు కోపం, గంతేనా సార్? మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. సరే మీరేమంటుర్రో అందరికి పురాగా అర్థమైంది గాని ఇక ఆఖరికి ఏం చెప్పాలనుకుంటుర్రో చెప్పుర్రి సార్, నాకు వేరే వార్తలు ఉన్నాయి. పొద్దంతా మీ ముచ్చటే అయ్యింది అలా. టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు, ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూషన్ లో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. అది ఇన్నారు కదా, తాడిపత్రి నియోజకవర్గం మొత్తం మీద ఒక్క 25 మంది ఇసుక పేరం చేస్తుర్రట. ఇప్పటి సంది మీరు బంద్ చేసుకోర్రి, నేను తోలుకుంటా అన్నట్టే మాట్లాడుకొచ్చింది. మరి చూడాలే సార్ వార్నింగ్ చూసినాకనైనా మరి ఇసుక తోలుడు బంద్ చేస్తారో లేదో ఇక.